రెడ్డిగా మిగతా వార్తలు చూస్తే సత్యసాయి జిల్లా గోరంట్లలో నకిలీ సిమెంట్ను తయారు చేస్తున్న వ్యవహారంలో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. 2018లో కస్తూరి సిమెంట్స్ పేరుతో కంపెనీకి లైసెన్స్ వచ్చిందన్నారు ఎస్పీ ప్రసాద్. మహేశ్రావు మహేశ్వరి బాయ్ పేరుతో కంపెనీ రిజిస్ట్రేషన్ అయిందన్నారు. లేపాక్షి సిమెంట్స్ పేరుతో బ్రాండింగ్ చేయాల్సి ఉండగా అల్ట్రాటెక్, మహా సిమెంట్స్, రాశి సిమెంట్స్ పేరుతో అమ్మకాలు జరిపారన్నారు. సిమెంట్లో 80 నుంచి 90% బూడిదే ఉంటుందన్నారు. ఒక్క సంవత్సరంలోనే 43 కోట్ల అమ్మకాలు సిమెంట్ అమ్మకాలు జరిపిందంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. గోరంట్లలో నకిలీ కల్తీ సిమెంట్ వ్యవహారం బట్టబయలైంది. అల్ట్రాటెక్ కంపెనీ సిమెంట్ పేరుతో నకిలీ సిమెంట్ తయారు చేస్తూ సుమారుగా సంవత్సరం నుంచి కూడా ఈ వ్యవహారం నడుస్తుంది. ఇది ఎప్పటి నుంచి నడుస్తుంది? సంవత్సరం నుంచినా ఇంకా ముందుందా అనేది కూడా మనము విజిలెన్స్ ఎస్పీ గారు మాట్లాడుతూ చేద్దాం. సార్, ఇది ఎప్పటి నుంచి కంపెనీ ఎస్టాబ్లిష్ అయ్యింది? ఎప్పటి నుంచి వీడు నకిలీ సిమెంట్ తయారు చేస్తున్నారు? ఇది యాక్చువల్గా ఈ కంపెనీ 2018-19లో ఇది ఎస్టాబ్లిష్ అయింది, వర్క్ స్టార్ట్ అయింది. ఇది గొత్కర్ మహేశ్రావు అండ్ మహేశ్వరి బాయ్ పేరుతో ఇది రిజిస్టర్ అయింది. అప్పటి నుంచి కూడా ఇది ప్రొడక్షన్లో ఉంది. గోరంట్ల బుదిలి విలేజ్లో ఈ ఫ్యాక్టరీ ఉంది. దీంట్లో సిమెంట్ ఫ్యాక్టరీ కస్తూరి బాయ్ ఈ పేరు కస్తూరి సిమెంట్ కస్తూరి సిమెంట్ పేరుతో ప్రొడక్షన్ ఉంది. కానీ బ్రాండ్ నేమ్ వచ్చేటప్పటికి లేపాక్షి సిమెంట్ అనే బ్రాండ్ పేరు మీదుగా వీళ్ళు బయటకు అమ్మాల్సింది ఉంది. కానీ ఆ పేరుతో అమ్మట్లేదు వీళ్ళు. కానీ వీళ్ళు ఎందుకు సార్ అల్ట్రాటెక్ సిమెంట్ని ఎందుకు ఎంచుకున్నారు? అది మా ఏపీలో కాకుండా కర్ణాటకలో ఎందుకు ఎంచుకున్నారు సార్ వీళ్ళు? ఇప్పుడు యాక్చువల్గా ఇది వీళ్ళు తయారు చేసే ప్రోడక్ట్ అంతా కూడా ఫేక్, కల్తీ. ఓన్లీ ఫ్లై యాషే, మిగతాదంతా 10 to 50% కలిపిన మిగతాదంతా కూడా ఫ్లై 80 to 85% అంతా ఫ్లై యాష్ కలుపుతున్నారు. కలిపి అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ పేరుతో వాళ్ళు ఒరిజినల్ బ్రాండ్ నేమ్ ఉపయోగించుకుని వాళ్ళ సంచులు తెప్పించుకుని ఆ సంచుల్లో ఎంత ఫిల్ చేసి లారీలు కొద్దీ బయటికి కర్ణాటక పంపిస్తున్నారు. అంటే ఇంతవరకు ఎంత అమ్మి ఉండదు సార్ వీళ్ళు సరుకు? ఎందుకంటే సిమెంట్ కంపెనీ నుంచి పెద్ద ఎత్తున నిన్న కూడా మీరు స్వాధీనించపరుచుకున్న లారీలను కూడా ఎంత అమ్మి ఉండొచ్చు వీళ్ళు? ఇప్పుడు యాక్చువల్గా మేము సీన్లోకి వెళ్ళి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద మేము డిఎస్పీ గారు అండ్ మా టీము ప్లస్ కంపెనీ అధికారులు, జిఎస్టీ అధికారులు, లీగల్ మెట్రాలజీ అధికారులు, పొల్యూషన్ అధికారులు వీళ్ళందరూ కూడా ఒక టీం కింద ఏర్పడి మేము ఇన్స్పెక్షన్ చేసాం. స్పాట్లో ఒక లారీ లోడ్ ఇంచుమించు 340 bags ఆఫ్ ఫేక్ అంటే కల్తీ సిమెంట్ దొరికింది. యాక్చువల్గా అయితే ఈ సంవత్సరంలో వాడు చేసిన ఇది దగ్గరగా 43 కోట్ల రూపాయల ప్రోడక్టు 1 yearలో సుమారుగా 1 yearలో 43 కోట్ల రూపాయలు జిఎస్టీ వెయిట్ చేయడం జరిగింది. ఇందులో ఇదంతా కూడా శనివారం ఆదివారం మాత్రమే ఈ కంపెనీ వర్క్ చేస్తుందంటే కూడా చేసేదంతా కూడా డైలీ బేస్ చేసిన కొన్ని స్పెసిఫిక్ డేస్, శనివారం ఆదివారం ఒక టైంలో ఆ సంచులు వస్తాయి. ఉత్తప్పుడు ఆ సంచులు ఉండవు. ఆ టైంకి ఆ సంచులు వస్తాయి, ఫిల్ చేస్తారు, పంపించేస్తారు. వాళ్ళు చూసుకుంటారు, పరిసరాలన్నీ చూసుకుని అంతా క్లియర్గా ఉందనుకున్నప్పుడు ఫిల్ చేసేయటం, పంపించేయటం. అంటే వినియోగదారులు ఎలా గుర్తుపట్టాలి సార్? ఎందుకంటే వీళ్ళు ఎలా గుర్తుపట్టారు? రెండు కూడా చూస్తూ ఉన్నాం, ఈక్వల్గానే ఉన్నాయి కదా సార్ సంచులు చూస్తూ ఉంటే. యాక్చువల్గా కంపెనీని నుంచి సంచులు తెప్పించాము. వాళ్ళ సంచులు బ్లూ కలర్ ఐఎస్ఐ మార్క్ ఉంటుంది, కింద ఇక్కడ ఒక మార్క్ ఉంటుంది.